వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ఏపీ రైతన్నలకు పండగ లాంటి వార్త. ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 హామీల్లో మరొకటి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. 46,85,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల్లో కీలకమైంది అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి అమలు చేయనున్నారు. అంటే ఆగస్టు 2 నుంచే అమలు చేయనున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,000 చొప్పున మొత్తం 2,342.92 కోట్లు నేరుగా జమ కానున్నాయి. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయల పీఎం కిసాన్ సాయంతో కలిపి ఒక్కో రైతు మొత్తం 7,000 చొప్పున డబ్బులు పడనున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. రైతుల చేతికి డబ్బు చేర్చడమే కాకుండా సాగునీటి ఎద్దడి, ఎరువుల కొరత ఏర్పడకుండా చూసేందుకు బాధ్యతను కూడా అధికారులపై పెట్టారు సీఎం చంద్రబాబు. గురువారం అనగా జూలై 31 సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. రైతులకు చేయూత భారం కాదు, బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్నదాతలకు సాయం చేసేటప్పుడు వ్యవస్థ మొత్తం సమర్థవంతంగా పనిచేయాలని, వారి ఖాతాలు యాక్టివ్గా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం మనమిత్ర ద్వారా రైతుల సెల్ ఫోన్లకు ముందుగానే సమాచారం పంపించారు. సందేహాల నివృత్తి కోసం 155-251 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. గ్రామ సచివాలయాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. చేసిన మేలును ప్రజలకు చెప్పండి. ప్రభుత్వ పాలసీలు, అధికారులు సమర్థంగా అమలు చేయాలి. ప్రజల విశ్వాసం నిలబెట్టుకున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ పథకంతో రైతుకు ఏడాదికి మొత్తం 20,000 రూపాయల పెట్టుబడి సాయం లభించనుంది. ఇందులో కేంద్రం 6,000 రూపాయలు, ప్రతి విడతకు 2,000, రాష్ట్రం 14,000 అంటే 5,000 ప్లస్ 5,000 ప్లస్ 4,000 చొప్పున 3 విడతలుగా ఇవ్వనుంది. ఈ ఏడాది తొలి విడత నేటి నుంచే అమలు కాగా, కేంద్రం మొదటి విడత పీఎం కిసాన్ ద్వారా 831.51 కోట్లు విడుదల చేయనుంది. ఇప్పటి వరకు 59,750 గ్రీవెన్స్లు నమోదు కాగా, వాటిలో 58,464 సమస్యలు పరిష్కరించారు. ఎస్ఈసీ ఎన్నికలు జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో పథకాన్ని అమలు చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లు, అలాగే కొండపి, కడియపులంక పంచాయతీలు, రామకుప్పం, విడవలూరు, కారంపూడి మండలాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని కమిషనర్ నీలం సాహ్ని సూచించారు. అయితే పీఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేయొచ్చని తెలిపారు. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.